వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ భీమిలి నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ 5వ వార్డు నగరపాలెంలో సిపిఐ ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 208వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మరుపిల్ల పైడిరాజు మాట్లాడుతూ కార్ల్ మార్క్స్ ప్రపంచ మేధావి, తత్వవేత్త, ఆర్థికవేత్తగా సమాజానికి మార్గదర్శకుడని నివాళులు అర్పించారు. ఆయన రచించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్ వంటి గ్రంథాలు ప్రపంచ రాజకీయ ఆర్థిక చరిత్రపై ప్రభావం చూపాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వామ్రాసి సత్యనారాయణ, బి కేశవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం ఈరోజు మార్క్సిస్ట్ మేధావి, కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక రూపకల్పనలో ప్రథముడు కామ్రేడ్ కార్ల్ మార్క్స్ 208వ జయంతి. 208 సంవత్సరాల కిందట జర్మనీలో జన్మించినటువంటి కార్ల్ మార్క్స్ ఈ దేశంలో సామాన్యులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పర్యటన చేసి కార్మిక స్థితిగతులను అధ్యయనం చేసి ఈ కార్మికులు, సామాన్యులు సస్యశ్యామలంగా ఉండాలంటే ప్రజలందరిది సొత్తు ప్రభుత్వపరం అవ్వాలి, ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉండాలి అన్న నినాదంతో కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో రాశాడు. ప్రపంచానికి ఉపయోగపడినటువంటి పెట్టుబడి గ్రంథం రాశాడు. ఆ పెట్టుబడి గ్రంథం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లోనూ తర్జుమా చేసుకుని విరివిగా అమ్ముడుపోయాయి. కార్మికులకి ఎంతో ఉపయోగం ఆ గ్రంథంలో ఆయన రచించాడు. అటువంటి మహనీయుడు ఈ రోజున 208వ జయంతి విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం మధురవాడలో నిర్వహించడం గర్వకారణంగా ఉంది. ఆ మహనీయుడి ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ఎంతో కొంత మనం పనిచేసినప్పుడు మాత్రమే అటువంటి గొప్ప నాయకుడికి నివాళులు అర్పించినట్లు అవుతుందని భావిస్తూ అతనికి సిపిఐ తరఫున, ప్రజలందరి తరఫున ప్రగాఢంగా నివాళులు అర్పిస్తున్నాం.